So guys, finally we are in the most awaited place of Andaman, the cellular jail. చూసారా కనిపిస్తుందా? తొందరగా బయటికి తీసుకురా ప్లీజ్. ఏమన్నా చేసి బయటికి తీసుకురా. శిక్ష చేయాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్ఫుల్ బ్లాగ్. సో మేము ఇప్పుడు పోర్ట్ బ్లేయర్లో ఉన్నాం. సో నీల్ ఐలాండ్స్లో అన్ని కవర్ చేసిన తర్వాత పోర్ట్ బ్లేయర్కి వచ్చాము. ఇక్కడ 1 డే స్టేకేషన్ అన్నట్టు, రేపు మార్నింగ్ ఫ్లైట్. సో ఇప్పుడు సెల్యులార్ జైల్, ఫ్లాగ్ పాయింట్, ఇంకా కుదిరితే ఏదైనా మ్యూజియం చూసేసి వద్దాము. సో చూద్దాం, ఎన్ని కవర్ అయితే అన్ని కవర్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ అలాగే స్ట్రీట్ షాపింగ్ ఉంటుందంట గవర్నమెంట్ వాళ్ళది, సో అది కూడా చూపిస్తా. అండ్ ఈ రూమ్ టూర్ కూడా చేస్తా తర్వాత. సో ముందైతే బయటికి పోయి చూద్దాం ఏమేమి ఉన్నాయని. పవన్ రెడీగా ఉన్నాడు బయటికి పోనీకి. సో బయటికి పోతున్నాం. బయటికి పోయి ఏమేమి ఉన్నాయి, ఏంటి ఏమేమి అవన్నీ చూపిస్తా. సో వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈ హోటల్లో అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ 3 ఫ్లోర్లు ఎక్కుడు దిగుడే సావ్ అవుతానట్టున్నది. సో ఇక్కడ లిఫ్ట్ కూడా లేదు దీంట్లో. ఆ లాక్ ఒకటి పట్టేది వస్తలేదు, అక్కడ వెయిట్ చేస్తున్నాం దానికోసం అని. గైస్ ఇవన్నీ రోడ్స్ చూడండి. మనకు బైక్ కూడా రెంట్కి అవైలబుల్గా ఉంటుంది. మేము ఇప్పుడు బైక్ తీసుకుంటున్నాం. సో కార్లు, ఆటోలు అంటే ఆస్తులు అడుగుతాను. సో అందుకని బైక్ తీసుకొని పోయినాం. ఇక్కడ ఒక 2-3 ప్లేసులు ఉన్నాయి బైక్స్. చూద్దాం ఎంత కాస్ట్ ఏంటిది అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. సో స్కూటీ కాస్ట్ పర్ డే 600 రూపీస్, 1500 అడ్వాన్స్ కట్టాలంట. సో ఇక్కడ మళ్ళీ క్యాష్ మొత్తం 1500 మొత్తం క్యాష్ ఇవ్వాలంట, ఆన్లైన్లో తీసుకోవట్లేరు. సో మరి మేము చూసింది ఒకటే ఇట్లున్నదా లేకపోతే అన్నిట్లోనే ఉన్నాయో తెలీదు. సో ఇక్కడ మేము ఉన్న దగ్గరనైతే అంతే అంటున్నారు. 1500 క్యాష్, 600 డిపాజిట్, 1500 డిపాజిట్, 600 క్యాష్ ఇవ్వాలి. సో మళ్ళీ స్కూటీ రిటర్న్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మనకి ఇస్తారన్నట్టు డిపాజిట్. సో క్యాష్ అంట, ఆన్లైన్ పేమెంట్స్ అయితే లేదు. అది ఇప్పటి వరకు ఉన్న మ్యాటర్. నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే మళ్ళీ చెప్తాం. సో గైస్, ఫైనలీ వీఆర్ ఇన్ ద మోస్ట్ అవైటెడ్ ప్లేస్ ఆఫ్ అండమాన్, ది సెల్యులార్ జైల్. చూసారా కనిపిస్తుందా? ఉల్టా పల్టా కనిపిస్తుంది కదా. సో లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తా. చూడండి, అవుట్ వ్యూ ఆఫ్ సెల్యులార్ జైల్. ఇది మోస్ట్ ఏది చూసినా అండమాన్ సిరీస్ అని, అండమాన్ వీడియోస్ ఏది చూసినా కూడా ఫస్ట్ మనకు కనిపించేది ఇదే, అండమాన్ జైల్. అసలు అందులో అంత స్పెషాలిటీ ఏమున్నది, మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ దీంట్లో అందరు కాదు, కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ని ఇందులో వేసి చిత్రహింసలు, మనం ఏదన్నా నార్మల్గా చెప్పుకుంటాం కదా అండమాన్ జైలు ఎత్తే అయిపోతుంది ఇక, అట్లా కామెడీగా అనుకుంటాం కదా, అలాంటి అంత క్రూరమైన జైలు అట మరి. సో చూద్దాము దాంట్లో ఏముంది, అంత వర్తా కాదా అన్నది నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి నాకు. అండ్ వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో లెట్స్ గో గాయ్స్. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. సో పదండి లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ కాస్ట్. ఒకవేళ మీకు లైట్ షోకి బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చైనా చేసుకోవచ్చు, అండ్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఒక్కరికి వచ్చేసి 300 to 350 పడుతుందంట. సో ఈ ప్రైస్ ఇప్పుడున్నవి అంటే 2023 నవంబర్లో. సో ఆ ప్రైజెస్ అనేవి చేంజ్ అవ్వచ్చు, ఎక్కువన్నా కావచ్చు, తక్కువన్నా కావచ్చు. సో అవి మనం చెప్పలేము. సో ఇప్పుడు ఉన్నదైతే 350 అంట. సో లోపలికి వెళ్దాం. పవన్ బుక్ చేసిండు ఆన్లైన్లో. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అనేది. లెట్స్ గో గైస్, కమ్ ఆన్.
సో గైస్ ఫైనల్గా అయితే లోపలికి వచ్చేసాము. ఆ ఇటుకలు అవన్నీ చూస్తే సినిమాలలో ఉన్నట్టుగానే ఉన్నది సేమ్. సో రెండు సైడ్ల మ్యూజియం అయితే ఉన్నది. సో దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ ఒక్కరికి. అండ్ కెమెరా ఫోటో షూట్ చేయాలన్నా లేదంటే కెమెరాస్ వీడియోగ్రఫీ చేయాలనుకుంటే ప్రొఫెషనల్ కెమెరాతో అయితే 1000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఇండియా వాళ్ళకి 30 రూపీస్ కాస్ట్ అండ్ ఫారినర్స్కి వచ్చేసి 100 రూపీస్ కాస్ట్. సో లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నట్టు ఎవరైతే అండమాన్ జైల్లో ఉన్నారో వాళ్ళ పేరేంటి అవంతా వాళ్ళ హిస్టరీ అంతా ఇక్కడ ఉంది గైస్. సో మనం చెప్పుకున్నంత ఈజీ అయితే కాదు అందులో ఉండడము, వాళ్ళు పెట్టే శిక్షల్ని అనుభవించడము. అసలు ఒళ్ళు గగ్గుర్లు పుడిచేలా ఉన్నాయి వాళ్ళు శిక్షలు, ఆ విధానము అవంతా. సో ఇది రెండు సైడ్లో మనకి ఇలా గ్యాలరీ ఉంటుంది గైస్. సో అంటే ఏంటంటే వీళ్ళ ఏమేమి చేశారు ఏంటి అవన్నీ వాళ్ళ హిస్టరీస్, ఏ చట్టం కింద వాళ్ళని జైల్లో వేశారు, ఎందుకు వాళ్ళని జైల్లో వేశారు, దానికి రీజన్ ఏంటి, అలా చాలా ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పాజ్ చేసుకొని లేదంటే స్లోగా పెట్టుకొని చదువుకోవచ్చు. సో అలాగే ఇంకొంచెం ముందుకు వెళితే మనకు బ్లూ ప్రింట్ ఉంటుంది. అలాగే వాళ్ళ వీర్ సర్వార్కర్ గారు చేసినవి అండ్ మహాత్మా గాంధీ గారు చేసినవి చాలా అందరి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, వాళ్ళు అప్పట్లో వాడిన పత్రాలు, వాళ్ళు అప్పట్లో వాడిన గన్స్, సో అలాంటి చాలా ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. మీరు చూస్తున్నారు కదా, ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే ఆగి చదువుకోవచ్చు. సో మనం ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:45 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఉంటుంది. అండ్ అలాగే ఈ ఆఫ్టర్నూన్ 1:30 నుండి ఈవినింగ్ 4:30 వరకు ఉంటుంది. అండ్ 4:30 తర్వాత మనకు మ్యూజికల్ షో ఉంటుంది. సో ఇది అండమాన్ జైల్ యొక్క బ్లూ ప్రింట్ గైస్. అంటే ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఏది ఉంటుంది, ఏ ఆకారంలో కట్టిండ్రో అవన్నీ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇట్లా ఆక్టోపస్ షేప్లో ఉంది ఇది. సో పైన ఉన్నది మనకు పైనుండి ఎవరైనా తప్పించుకోబోతానరా ఏం చేస్తానరా అవన్నీ చూడండి. సో ఇక్కడ ఈ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి మీరే. ये जो मॉडल आप लोगों को यहाँ पे दिखाया गया, ब्रिटिश गवर्नमेंट ने जो जेल बनाया था सेलुलर जेल का मॉडल था स्टारफिश के मॉडल, क्लॉकवाइज थी पूरी जेल, जैसे आप यहाँ पे देख सकते हैं। इस प्रकार का टोटल 7 विंग्स हुआ करता। तो इस पूरे 7 विंग्स में टोटल सेल्स जो होते थे 693 सेल्स हुआ करता। तो अभी आप जहाँ पे खड़े हो, जेल की ये मेन फ्रंट पोर्शन है, जैसे कि इसमें देख सकते हो, ये इस बिल्डिंग में आप खड़े हो। ब्रिटिशर्स फर्स्ट फ्लोर ऑफिस रूम एंड ग्राउंड फ्लोर स्टोर रूम की तरह यूज किया जाता है। एक गैलरी देखने के बाद जैसे आप जेल में एंटर करोगे, जैसे ही जेल के अंदर एंटर करोगे, जेल का जो पहला पॉइंट रहेगा हैंगिंग प्लेस, फांसी घर, उसके बाद कंडेम सेल, वीर सावरकर जी का सेल, जेल वर्कशॉप। इस वर्कशॉप में आप लोगों को ये दिखाया गया ब्रिटिश टाइम में उन फ्रीडम फाइटर्स को कैसे पनिश करते थे, क्या काम करवाया जाता था। कुछ मॉडल, कुछ स्टेचूज आपको इस वर्कशॉप में दिखाया गया। ये सारे कुछ देखते हुए आप लोग जाओगे सबसे टॉप पॉइंट वॉच टावर, जो कि यहाँ पे जाना है। पहले आपको इस सेंटर टावर पे जाना पड़ेगा, उसके बाद ही आप जेल के अंदर एंटर कर सकते हो, क्योंकि पूरे 7 विंग्स के एंट्रेंस जो है इसी सेंटर टावर से कनेक्टेड हुआ करता था और कहीं से वे नहीं। हर आधे घंटे में गाइड सर्विस स्टार्ट होता है। ऑलरेडी एक गाइड निकल चुका है, दूसरा गाइड स्टार्ट करने का समय हो चुका है। आप लोग अगर गाइड के साथ जाते हो, ये सारे को दिखाता हुआ, एक्सप्लेन करता हुआ हम लोगों को किस प्रकार आज़ादी मिली है, आज़ादी के लिए उन फ्रीडम फाइटर्स ने क्या क्या यातनाएं यहाँ पे सही है, ये सारे कुछ बताता हुआ आपको टॉप तक ले जाएगा। इसके बावजूद भी ये म्यूजियम आपको देखना है, वापस आते वक्त भी गैलरी देख सकते हो। यहाँ पे जो भी इंफॉर्मेशन, जो भी फोटोग्राफ दिया गया, सारे कुछ गाइड आपको अंदर स्पॉट पे एक्सप्लेन करेगा। तो आइए, अभी गाइड सर्विस स्टार्ट हो रहा है, बाहर आ जाएंगे प्लीज। సో విన్నారు కదా గైస్, గైడ్ చెప్పింది గార్డ్ అని వస్తుంది. గార్డ్ కాదు గైడ్ అని తెలుసు నాకు కూడా. సో అతను చెప్పింది ఏంటంటే మనకు ఫ్రీగా గైడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎవరికన్నా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హైడ్ చేసుకొని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇది అఖండ జ్యోతి అన్నట్టు, అంటే ఎప్పటికీ దీపం అట్లనే ఉంటుంది. సారీ తప్పైతే క్షమించండి. అండ్ పక్కనే మన మోడీజీ తాత కూడా ఉన్నాడు. ఆయన నిజంగా ఉన్నాడు అనుకోకండి, ఫోటో అది డిజిటల్గా ఏదో ఫోటోలు తీసి పెట్టాలని అట్లా ప్రోగ్రామ్ చేసి అట్లా పెట్టిండ్రు. సో ఇదంతా అవుట్ సైడ్ ఆఫ్ అండమాన్ జైల్, అంటే ఎంట్రన్స్ నుండి లోపలికి పోయిన తర్వాత అండమాన్ జైల్కి ఎంట్రన్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఇదంతా. సో మనకు ఈవినింగ్ అయితే లైట్ షో చేస్తారు. అటు సైడ్ చైర్స్ ఉన్నాయి కదండి, అక్కడ అందరూ లైట్ షో అయితే చేస్తారు, చూపిస్తారు, మనం చూడొచ్చు. సో గైస్ అక్కడ ఉంది కదా, అది గైడ్ సర్వీస్ అన్నట్టు. గైడ్ కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు అంట. సో ఇప్పుడు ఇదంతా, సో గైస్ అదంతా జైల్ చూడండి ఇదంతా. సో
ఇదంతా చూడండి, ఇదంతా జైల్ అన్నట్టు. ఇదంతా స్టార్ ఫిష్ ఉంటుంది కదా, ఆ టైప్ లో ఉంటదంట ఆ దాంట్లో. సో ఇక్కడ ఒక 300 to 400 జైల్స్ ఉన్నాయంట. ఎట్లా చిత్రహింసలు పెట్టిండ్రు, ఎట్లా ఏంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ. సో అలా చాలా ఉన్నాయంట. సో గైడ్ తో పోతే అన్ని చెప్తున్నారు. కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రం స్టార్టింగ్ లో చెప్పారు. సో గైడ్ ని హైర్ చేసుకొని మరీ వెళ్ళొచ్చంట కావాలంటే. సో నేనైతే నార్మల్ గానే తీస్తున్నా, ఆ చూపిస్తున్నా అసలు యాక్చువల్ గా ఏముంటది ఇక్కడ అనేది. సో రండి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం అంతా. నాకైతే ముందు అండమాన్ కి పోదాం అనగానే అండమాన్ జైలే క్లిక్ అయింది. బీచ్లు ఇవన్నీ పక్కన పెడితే అండమాన్ జైలే ఫస్ట్ క్లిక్ అయింది గైస్. ఎందుకంటే మనం అండమాన్ అంటే ఆ అండమాన్ జైల్లో పడేస్తాం అయిపోతుంది అని అట్లా అంటారు కదా. సో అంత కిరాతకంగా ఉంటుంది అన్నట్టు ఈ జైలు. సో ఇది చూస్తుంటేనే ఒళ్ళు గగ్గొర్లు పుడిచేలా ఉన్నది. ఆల్మోస్ట్ ఒక 450 to 600 జైల్స్ ఉంటాయి. జైల్స్ అంటే ఒక రూమ్స్ లా ఉంటాయి కదా, వాటిని అవి ఉంటాయి. అండ్ అక్కడనే ఉరి తీసేది ఉన్నది ఇక్కడనే. అవన్నీ నేను మీకు చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి, చాలా చాలా బాగుంది. అండ్ వీళ్ళని ఎంత శిక్షించారు ఎట్లా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను గైస్, చూసేయండి. ఇప్పుడు జైల్లో పోయి ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, ఆ లోపల జైలు ఎట్లున్నది అన్నది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా. సో ఇప్పుడు పవన్ లోపలికి పోతాడు, ఎట్లున్నదో చూడండి. జైల్లో వేసినాం పవన్. కారాగార శిక్ష నీకు, కఠిన కారాగార శిక్ష వేయాలి, మామూలు శిక్ష కూడా కాదు. సో లోపల ఎట్లున్నది అన్నది ఇప్పుడు చూడండి. ఇంత చిన్న రూము. సో ఒక చిన్న కిటికీ ఉన్నది అంతే, అండ్ ఇంకేం లేదు. పొద్దున్న నుండి సాయంత్రం దాకా దీంట్లోనే కూర్చొని పాపం ఎంత ఎంత నరకం అనుభవించిందో ఏమో. ఇది మొత్తం వ్యూ గైస్. ఒక్క జైలు ఇట్లా, అట్లాంటి ఒక 100-200 జైలు, 300 బాక్సులు లెక్క ఉన్నాయి కావచ్చు. సో తొందరగా బయటికి తీసుకురా ప్లీజ్, ఏమన్నా చేసి బయటికి తీసుకురా. ఒక చాక్లెట్ అడిగినందుకు జైలు వేసిండు నన్ను. సో ఇది లోపల జైలు, ఇటుకలు ఏం లేవు. సో ఇతను ఉన్నాడు అన్నట్టు ఇక్కడ జైల్లో. ఈ జైల్లో మొత్తం ఇటుకలు, ఒక కిటికీ ఉన్నది. ఈ లైట్స్ కూడా ఇప్పుడు మనం టూరిస్ట్ వచ్చినాం కాబట్టి అవి పెట్టిండ్రు, అప్పుడు అవి కూడా లేవంట. సో ఇంకా లోపలికి వెళ్దాము. లోపల కూడా చాలా జైళ్ళు ఉన్నాయి. నాకు ఈ అండమాన్ జైల్, సెల్యులార్ జైల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ లోపలికి పోయినంత సేపు కరోనా వచ్చినప్పుడు జస్ట్ మన ఇండ్లల్లో మనమే అంతా ఫ్రీగా ఉండాలనుకుంటేనే ఉండలేకపోయినాం. అట్లాంటి వీళ్ళు అసలైన జైళ్ళల్లో ఎట్లున్నారా అని అదే తిరుగుతుండే మైండ్ లో మొత్తం. అసలు ఆ జైలు చూడండి ఎంత చీకటిగా ఎట్లున్నా చూస్తుంటేనే భయం అవుతుంది. సో వీళ్ళ శిక్షలు కూడా అంతే దారుణంగా ఉంటాయి. సో గైస్ మీరు చూసారు కదా అక్కడ జైల్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టిండ్రు. అట్లాంటి ఒక 600 బాక్సెస్ ఉన్నాయంట. అసలు లైట్ లేదు, ఏమీ లేదు. ఒక్కొక్క దాంట్లో ఒక కఠిన కారాగారమైన శిక్షలు వేసే అన్ని ఇక్కడనే కావచ్చు మేబీ. సో చాలా ఉన్నాయి. మొత్తం ఒక 3 floors ఉన్నాయి. మొత్తం స్టార్ షేప్ లో ఉందంతా. చీకటిగా చూస్తుండనే భయం అవుతుంది, అంత ఘోరంగా ఉన్నాయి. సో ఇక్కడ ఇది చూసిందా, ఇళ్ళకెళ్ళి ఇట్లా తీయాలి. ఇట్లా తీస్తే అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అన్నట్టు. అక్కడ డోర్ తీసినాక ఇది ఓపెన్ అవుతుంది. చూడండి ఏం లేవు పాపం. వామ్మో ఎట్లున్నారో ఏమో. సో గైస్ ఇదంతా అవే మీరు చూస్తున్నారు కదా, మొత్తం అంతా అది ఈ కొస నుండి ఆ కొస దాకా అంతా అదే ఉన్నది. अभी आप लोग गए थे फांसी घर के अंदर और मैंने आपको इस फांसी के बारे में बताया। या फिर यहाँ पर ओपन खुला होता था, उसके ऊपर छत था, लकड़ी का दीवार था और ना ही बीच का व्हाइट वॉल। तो इस फांसी को ओपन में रीजन ही वही था, सुबह से शाम जो लोग यहाँ पर काम करेंगे इस फांसी को देख पाएंगे। ये उनके लिए मेंटल टॉर्चर होगा कि ये भी वहां तक पहुंच सकते हैं। तो दिल में ये डर पैदा करने के लिए इसको ओपन बनाया गया। इसी तरह मैंने आपको जो प्लेस को लास्ट सेट बताया, वहाँ पर छोटा सा व्हाइट प्लेटफॉर्म बना हुआ है। तो फिलहाल कुछ लोग इस बिल्डिंग के अंदर गए थे और यहाँ पर आप लोगों ने कुछ लोगों ने रूम देखा है। ये जो बिल्डिंग है यह है विंग नंबर 7। ये जो विंग नंबर 7 है, इस विंग नंबर 7 में नीचे ग्राउंड फ्लोर पर उसका कॉर्नर पे 4 कमरे थे। इन कमरों को कैदों फांसी से पहले बाकी लोगों से अलग बनाए गए रूम, वैसे सेम रूम है जैसे बाकी है। हम जब आगे चलेंगे आगे आपको रूम्स के बारे में बताया जाएगा और ऊपर ही आपको रूम भी दिखाएंगे। तो अभी आप ये जो शेड देख पा रहे हैं एक था वर्क शेड। ये जो वर्क शेड है उनके काम करने की जगह। ये वर्क शेड जब बनाया गया इसी तरह यहाँ पे लकड़ी के भी ऊपर के टीन वगैरह होते, मगर ये टीन वगैरह चेंज हो गया है, ऊपर टीन वगैरह सब चेंज हो गया है।
मगर ये जगह, ये प्लेस भी यहाँ पर वर्कशेड था। तो वैसे अभी जो वर्कशेड है इसको अब एक गैलरी बना दिया गया है और यहाँ पर उस समय कैसे काम करा इसके मॉडल रखे गए। जैसे मैं आपको बता दूं, मैं यहाँ पर आपको देखना क्या है, इनके बारे में आपको बाहर एक्सप्लेन किया जाएगा। जैसे आप इसके अंदर जाओगे तो अंदर जाते साथ आप देखोगे, जैसे एंटर करोगे सामने में एक बहुत बड़ा पॉट रखा गया, लोहे का बना हुआ पॉट। तो जो पॉट आप देखोगे वो लोहे का है और उस समय का ओरिजिनल। तो उस पॉट को बोला जाता है कोलू यानी ऑयल मिल। उसी ऑयल मिल में यहाँ पर इन कैदियों को तेल निकालना है। जब देखोगे जमीन पे लगा हुआ वो लोहे का बना उस समय का ओरिजिनल मशीन। इसी तरह आप देखोगे उसी के आगे एक स्टैचू दिखाया गया है जिसमें उठाकर कोकोनट्स को मारते हुए दिखाया गया। उस स्टैचू में जो मारते हुए दिखाया गया उसको उसका मार कर नाल के छिलके अलग करे, नाल के छिलकों को निकालना। इसी के बाद उन्हीं छिलकों में से उनको रस्सियां बनानी और रस्सियां बनाने के लिए उसी के సో ఇది వచ్చేసి ఉరిశిక్ష వేసే ప్లేస్. పైన వేస్తే కిందకి ఇట్లా ఏలాడతారు కదా సినిమాలలో చూసేది. సో అదన్నట్టు ఫస్ట్ టైం చూసిన నేను. మీలో ఎవరైనా ఇలాంటివి చూసినా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి. क्या है वो अंदर कुछ नहीं లోపలేమో ఉన్నది చూద్దాం. ఏం లేదని చెప్తుంది. ఒక్కసారి రా. ఏమీ లేదు, ఉట్టిదే, ఏం లేదు, ఉట్టిగానే ఉన్నది. సో పైన మాత్రం మనకు జైలు. సో ఈ ప్లేస్ వచ్చేసి ఒక చిన్న మినీ మ్యూజియం లాగా, అంటే వాళ్ళు ఏ శిక్షలు వేసేది ఎలా అనేది. సో దీంట్లో నుండి కొబ్బరి పీచు ఉంటుంది కదా, దాంట్లో నుండి ఆయిల్ తీయాలంటే ఎవ్రీడే ఆర్ ఎవ్రీ వీక్ 100 to 150 లీటర్స్ ఆయిల్ తీయాలంట. ఒకవేళ తీయకపోయినట్టయితే చేతులు ఇట్లా పైకి కట్టేసి వాళ్ళకు ఫుడ్ ఏం లేకుండా అట్లనే ఉండాలంట 1 వీక్ వరకు. సో ఒకవేళ వాళ్ళు ఎట్లా అయినా ఉండని, వాళ్ళు సావని తిండి తినని తినకపోని ఎట్లనని చేసి వాళ్ళు ఖచ్చితంగా ఆయిల్ తీయాలంట, అట్లా అనుకుంటా. సో ఎంత కఠినమైన శిక్షలో కదా చూడండి, అసలు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అది చూసినంతసేపు, అక్కడ ఉన్నంతసేపు ఇంతగానం కష్టపడ్డారు ఆ ఫ్రీడమ్ ఫైటర్స్. మనకు వచ్చే కష్టాలు ఇంత చిన్నగా అని కూడా అనిపించింది నాకు ఒక్కొక్కసారి అయితే. వాళ్ళకి ఏమైనా కానీ వాళ్ళు ఆ రోజు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిందే అంతే అంట. उस समय अंडमान में डाको चोर भी आए। उस जमाने में डाको चोर अच्छे हम लोग के लिए। क्यों अच्छा? डाको चोर क्या करेगा? ब्रिटिश को लूटेगा। जो माल है उदय लंडे की क्रांतिकारी, डाकू भी क्रांति। क्या लिखा हुआ है यहाँ पर? पनिशमेंट डेस्क लिखा है ना, लिखा है पनिशमेंट डेस्क। ये चावल का बस्ता है। अंडमान में 2 सीजन है, गर्मी बरसात। विंटर नहीं होती यहाँ, नो ठंड। अब गर्मी में आपने बस्ता को पहन लिया तो क्या होगा? खुजली होगा, चुलकानी। जंगल में मिलता है बेचूटी पत्ता, खुजली पत्ती। खुजली पत्ती को बॉडी में लगा देंगे, तो हाथ को बांधेंगे, बस्ता पहना देंगे। खुजली हो रही है, आदमी डांस कर रहा है, बड़ी मजा है। लड़का आया था, थोड़ा बच्चा था, उम्र, वो अच्छे आदमी थे, अंग्रेज के लिए काम करते थे। उस जमाने में एक पत्र के मदर का, उसमें लिखा था उर्दू में, बेटा इंडिया मत आना, बड़ा आदमी को मानना है, खुद मर जाना। अब बड़ा आदमी कौन आएगा? गलती से इंडिया का प्राइम मिनिस्टर। उसमें कौन था? लॉर्ड म्यो 5 मिनट घूमे आए। खान को मौका मिल गया पर घूमने के पहाड़ में नीचे उतर रहा था। ये खान साहब बैठे थे, खान साहब ने क्या किया? సో గైస్ నేను మీకు అక్కడ చెప్పాను కదా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేది. సో ఇదే అన్నట్టు క్లియర్గా ఇందాక క్లియర్గా చూపించలేకపోయాను. ఇప్పుడు చూడండి క్లియర్గా వాళ్ళు ఎట్లా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారో. అండ్ అది ఖచ్చితంగా చేయాల్సిందే, లేకపోతే పనిష్మెంట్ ఇలా చేతులు పైకి కట్టేసి అక్కడ నుండి కొరడా దెబ్బలతో కొట్టడము, వాళ్ళకి తిండి పెట్టకుండా ఉండడం అట్లాంటివి చేసేవాళ్ళంట. कोकोनट्स को उठाकर मारते हुए, तो सबसे पहले कोकोनट्स को मारकर उनके ऊपर के छिलके अलग करने। इसके बाद उन छिलकों में जो रेशे होते हैं उन रेशों में से उनको रस्सियां बनानी थी और रस्सियां बनाने के लिए సో గైస్ ఇప్పుడు కింద చూసినాం కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి పోదాము. అక్కడ ఎట్లుంటుందో చూద్దాం. చూడండి ఇది కూడా. సో గైస్ ఇది కూడా ఒక బ్లూ ప్రింట్ లాగా ఉన్నది, అంటే చెక్కతో చేసింది. అక్కడనేమో గ్లాస్లో పెట్టున్నది నార్మల్గా, ఇక్కడేమో చెక్కతో చేసి చూడండి స్టార్ షేప్లో అన్ని జైల్స్ ఉన్నాయి. సో రండి ఇంకా వేరే ఏమున్నాయో చూద్దాం. సో గైస్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. కింద అయిపోయింది అన్ని జైల్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఏమున్నాయో చూద్దాం రండి. అవన్నీ బార్సే. సో ఇంకా పైకి పోదాం, ఇంకా పైన ఏమున్నాయో చూద్దాం. ఇటు వెళ్దాం రా ఒకసారి ఇటు కూడా వెళ్దాం, ఇటు ఏమున్నదో చూద్దాం. ఏమో ఉంది వినేజ్ పొలిటికల్
సో గైస్ మనము మోడల్ ఆఫ్ సెల్యులార్ జైల్లో చూసాం కదా, పైన ఒక గొడుగులా ఉంది, అది పై ఉంది. సో అది ఎక్కుదాం రండి. అది మొత్తం అంతా చెక్క, ఇదంతా చెక్కని స్టోన్ వాడకుండా చెక్కతో చేసి ఒక్కొక్క మెట్టు తంచుతుంది. సో గైస్ చూడండి, ఇక్కడ మొత్తం పైకి వచ్చేసాము టాప్కి. మొత్తం 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో అన్ని జైల్సే, అన్ని బార్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన నుండి ఒక అతను చూస్తారన్నట్టు, అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అని చూడడానికి ఇట్లా హట్లా ఉంటుంది కదా. సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము మనము. సో ఇక్కడ చూడండి ఎట్లుందో. సో గైస్ ఇక్కడ ఎట్లున్నదంటే, ఒకవేళ ఇళ్ళకెళ్ళి దరిదాపున ఒకవేళ అసలు తప్పించుకోరాదు. సపోజ్ ఒకవేళ తప్పించుకున్నా కూడా అక్కడ చూసిన అన్ని వాటర్ ఉన్నాయి, అలా వాటర్లో వాటి జావాలన్నట్టుగా పెట్టినట్టున్నారు. వాము ఈ బ్రిటిషర్స్ ఇంత దుర్మార్గులు ఉన్నారు. వాము ఆ గోడ చూడండి, ఎవడన్నా ఎక్కుతాడా మనిషి అన్నోడు అంతగా. సో ఇది మొత్తం పైకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ నేను అన్నీ కనిపిస్తున్నాయి. 7 3 కనపడతాయి. మన చెరువు పోదంతా ఏం కనపడలేదు. ఏం లేదు. సో గైస్ చూసారు కదా అండమాన్ జైల్. అయితే ఇక్కడ 7 చూపించినాయి, మరి మోడల్లో మాత్రం 7 ఉన్నాయి ఇట్లా పొడుగ్గా, కానీ ఇక్కడ మాత్రం 3 ఉన్నాయి మరి ఇందో. అండ్ ఇది వచ్చేసి ఏం లేదు, ఉట్టిగానే పెట్టింది. ఇది ఏందో అనుకోని అందరు ఇదే చూస్తాను కానీ ఏం లేదు. సో 3 ఫ్లోర్స్ ఉన్నది. ఇది ఇట్లా గొడుగు లెక్క ఉన్నది పైన. అండ్ మరి ఇంకా 3 ఎట్టున్నాయో తెలియదు, కనుక్కుంటే దొరికితే చెప్తా. సో అప్పటి వరకు వీడియో మొత్తం చూసింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. సో గైస్ మనకు 3 కనిపించినాయి కదా వింగ్స్, ఇంకా 4 వింగ్స్ తీసేసి ఇట్లా మెడికల్ ఇంకేమేమో షాప్స్ లాగా పెట్టిండంట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు బ్లూ కలర్ రూఫ్ తోటి. సో అట్లా అవి వేసిండంట, మెడికల్ ఇంకా పార్కింగ్ షెడ్స్ లాగా చాలా వేసిండ్రు. సో అది గైస్ అండమాన్ సెల్యులార్ జైల్ యొక్క చరిత్ర నాకు తెలిసినంత వరకు. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. సో దాని గురించి మొత్తం తెలుసుకొని మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ జైలు ఉన్నంతసేపు ఖైదీ లాగానే అనిపించింది, ఆ శిక్షలు, ఆ సెల్లులు అవన్నీ చూస్తే. సో గైస్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు అండమాన్ లైట్ షో ఎట్లా ఉంటుంది అండ్ ఏ టైమింగ్స్ అదని కంప్లీట్ డీటెయిల్స్లో వీడియో చేస్తాను. సో గైస్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. అక్కడ నుండి ఎంట్రన్స్, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఒక్కడికి వచ్చేసి 30 రూపీస్. అండ్ వీడియో కెమెరా లేకపోతే హ్యాండీ కెమెరా అట్లాంటి నాన్ ప్రొఫెషనల్ అయితే 2000 అట్లున్నాయి కాస్ట్. సో అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తా, చూసేయండి. సో గైస్ ఫైనల్గా అండమాన్ జైల్ అయితే చూపించాను కదా, నెక్స్ట్ లైట్ షో చూపిస్తాను. సో ఎవరికైతే వీక్ హార్ట్ కానీ లేదంటే చూసి తట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నెక్స్ట్ వీడియో అయితే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే అంత ఘోరమైన శిక్షలు అట్లాంటివి ఉన్నాయి. సో నాకు వీలైనంత వరకు కవర్ చేశాను. అండ్ మొత్తం పెట్టిన కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి లైట్ షో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. స్టేట్ చూసేసాము, ఆల్మోస్ట్ అన్ని సేమే ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ సముద్రిక మ్యూజియంకి వెళ్తున్నాం. ఆగమాగం ఉన్నది, టైం లేదు కాబట్టి. సో కొంచెం జల్దీ తీసుకొని వద్దామని చూస్తున్నాం. సో నెక్స్ట్ సముద్రిక మ్యూజియంలో కలుద్దాం. బాయ్ గాయ్స్.